ఏపీలో కూటమి పార్టీల మధ్య ఓట్ల బదలాయింపు సక్రమంగా జరిగే ఛాన్స్ కనిపించడం లేదు. గాజు గ్లాస్ గుర్తు విషయంలో జరుగుతున్న పరిణామాలే ఇందుకు కారణం. జనసేన గాజు గ్లాస్ గుర్తు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో సైతం బరిలో ఉంటుంది. జనసేన పొత్తులో భాగంగా 21 సీట్లలో పోటీ చేస్తున్న చోటు ఆ పార్టీకి గాజు గ్లాస్ గుర్తు ఉంటుంది. జనసేన పోటీ చేయని చోట సైతం ఇండిపెండెంట్లకు ఆ గుర్తు వెళ్తుంది. రెండు 2019 ఎన్నికల్లో జనసేన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసింది. కానీ ఒక్క చోట మాత్రమే విజయం సాధించింది. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఓట్లు దక్కకపోవడం జనసేన గుర్తును ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చింది ఈసీ. ఈ లెక్క ప్రకారం జనసేన పోటీ చేయబోయే నియోజకవర్గాల్లో ఆ పార్టీకి గుర్తు కొనసాగుతుంది. ఇక పోటీ చేయని చోట్ల మాత్రం ఇండిపెండెంట్లకు ఆ గుర్తు వెళ్తుంది. అయితే ప్రస్తుతం 3 పార్టీల మధ్య పొత్తు ఉన్న నేపథ్యంలో ఇది ఇబ్బందికర పరిణామం. జనసేన 21 చోట్ల మాత్రమే పోటీ చేస్తోంది. మిగతా నియోజకవర్గాల్లో ఖచ్చితంగా వైసీపీ ఇండిపెండెంట్ను పెట్టే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని పార్టీ అస్సలు వదులుకోదు. తిరుపతి ఉప ఎన్నికల సమయంలో సైతం జనసేన పోటీ చేయలేదు. అక్కడ ఇండిపెండెంట్గా పోటీ చేసే వ్యక్తికి గాజు గ్లాస్ గుర్తును కేటాయించారు. కనీసం ప్రచారం చేయకుండానే ఆ గుర్తుకు 2500 ఓట్లు దక్కాయి. అందుకే ఇప్పుడు జన సైనికులు ఆందోళన చెందుతున్నారు. కొద్ది రోజుల కిందట గాజు గ్లాస్ గుర్తు విషయంలో అయితే రగడ జరిగింది. ఫ్రీ సింబల్ జాబితాలో ఉన్న గాజు గ్లాస్ గుర్తును తమకే కేటాయించారని జనసేన ఎలక్షన్ కమిషన్ కోరింది. ఎలక్షన్ కమిషన్ ఫ్రీ సింబల్ జాబితాలో ఉన్న గాజు గ్లాస్ గుర్తును జనసేన కేటాయించింది. అయితే ఆ గాజు గ్లాస్ గుర్తును తమకు కేటాయించాలని తామే ముందుగా కోరామని మరో పార్టీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే అంతకంటే ముందే జనసేన దరఖాస్తు చేసిందని చెబుతూ కీలక ధృవపత్రాలను ఈసీ కోర్టుకు నివేదించడంతో గాజు గ్లాస్ గుర్తును తిరిగి జనసేనకు కేటాయిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. అయితే ఫ్రీ సింబల్ జాబితాలో ఉన్న గాజు గ్లాస్ గుర్తును శాశ్వతంగా తమకే కేటాయించాలని జనసేన కోరుతోంది. ఈ మేరకు ఎన్నికల కమిషన్కు విన్నవించింది. అక్కడి నుంచి సానుకూలత వస్తుందనే ఆశాభావంతో ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి అనలిస్ట్ సలీం గారు ఉన్నారు. సలీం గారు నమస్తే అండి. సాదాసీదాగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు నామినేషన్ల ప్రక్రియ మొదలవడమే తరువాయి చాలా వాడివేడిగా తయారయ్యాయి. చూసుకున్నట్లయితే అటు అధికార పక్షం వైసీపీ వైనాట్ 175 to 175 అని చెప్పేసి మళ్ళీ మనమే అధికారం రావాలి అని చెప్పేసి అధికారమే ధ్యేయంగా విజయమే ధ్యేయంగా ఎన్నికలకు సిద్ధమవుతా ఉన్నది. అదేవిధంగా ఇక ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ మద్దతు కూడగట్టుకుని ఎలాగైనా 2024లో అధికారంలోకి రావాలి, మే 13న జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎంపీ స్థానాలలో మనమే విజయం సాధించాలి అనేటువంటి దిశగా వెళుతున్నటువంటి పరిస్థితి. ఈ తరుణంలో అధికార ప్రతిపక్షాలు హోరాహోరీగా ప్రచారాలు చేసుకున్నటువంటి ఓటర్ల దగ్గరికి వెళుతున్నటువంటి తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘం కూటమి అభ్యర్థిలో ఉన్నటువంటి ప్రధాన మద్దతుదారు అయినటువంటి జనసేన గుర్తు అనేటువంటి గాజు గ్లాసును ఫ్రీ సింబల్ జాబితాలో పెట్టడం అనేటువంటిది కూటమికి గొంతులో ఎలక్కాయపడ్డ సందంగా తయారైంది. ఏ పార్టీ అయినా సరే క్షేత్రస్థాయిలో ఓటర్ల దగ్గరికి వెళ్ళి ఇది మా పార్టీ సింబల్, ఈ పార్టీ సింబల్ మీదే మీరు ఓటు వేయండి అని చెప్పేసి ఆ సింబల్ని ప్రచారం కల్పిస్తూ దాని ద్వారా ఓటర్ల దగ్గరికి వెళ్ళటం అనేటువంటిది జరుగుతున్నటువంటి ప్రక్రియ. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. దీన్ని మొన్నటి వరకు, పోయిన వారం వరకు, ఇటీవల వరకు కూడాను రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అనేటువంటిది హైకోర్టులో, ఏపీ హైకోర్టులో దీని మీద పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. వాదోపవాదాలు విన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయస్థానం అనేటువంటిది గాజు గ్లాసు సింబల్ను జనసేన కేటాయించడం జరిగింది. దాంతో ఊపిరి పీల్చుకున్నటువంటి జనసేన కూటమిలో ఉన్నటువంటి
జనసేన పోటీ చేసేటువంటి 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాలలో తమ గాజు గ్లాసును వాడుకోవచ్చు. అవి జనసేన పోటీ చేయని మిగతా స్థానాలలో స్వతంత్ర అభ్యర్థులు ఎవరికైనా సరే గాజు గ్లాసును ఇవ్వచ్చు అని ఎప్పుడైతే హైకోర్టు తీర్పునిచ్చిందో ఇది పెద్ద చికాకును సృష్టించింది కూటమి. టీడీపీ, జనసేన, బీజేపీ. జనసేన అభ్యర్థులు పోటీ చేసిన చోట ఆ అసెంబ్లీ స్థానంలో కానివ్వండి, ఎంపీ స్థానంలో కానివ్వండి, తమ పార్టీ సింబల్ని విస్తృతంగా క్షేత్రస్థాయిలో ఓటర్ల వద్దతో ప్రచారం చేస్తారు. కూటమిలో మిగతా ప్రధాన పార్టీలు అయినటువంటి టీడీపీ, బీజేపీ పోటీ చేసిన చోట అక్కడ స్వతంత్ర అభ్యర్థులుగా ఉన్నటువంటి వారికి గాజు గ్లాసును కనుక రాష్ట్ర ఎన్నికల కమిషన్ కనుక కేటాయించినట్లయితే అది ఓట్లను చీల్చేటువంటి అవకాశం ఉంది అని టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. దీంట్లో నిజము లేకపోలేదు. గతంలో తిరుపతి ఉప ఎన్నికల సమయంలో జనసేన మద్దతుతో బరిలో దిగినటువంటి బీజేపీకి గులాబీ గుర్తునిచ్చి అక్కడ అభ్యర్థి పోటీ చేయడం జరిగింది. కానీ స్వతంత్ర అభ్యర్థిగా దిగినటువంటి అభ్యర్థికి ఎన్నికల కమిషన్ అనేటువంటి గాజు గుర్తుని కేటాయించింది. ఆ అభ్యర్థి 2500 పైచీలకు ఓట్లను తనకు రావడం అనేటువంటి జరిగింది. ఇదే పరిస్థితి కనుక జనసేన పోటీ చేసేటువంటి 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాలు కాకినాడ, మచిలీపట్నం తప్పితే అక్కడ మిగతా ప్రాంతాల్లో బీజేపీ, టీడీపీ రెండూ కూడా పోటీ చేస్తే ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి స్వతంత్ర అభ్యర్థులు కనుక గాజు గ్లాసుని ఇస్తే ఏదైతే విన్నింగ్ కెపాసిటీ ఉందో ఆ విన్నింగ్ అవకాశం ఉన్నటువంటి ఓట్లని స్వతంత్ర అభ్యర్థి చీల్స్తాడు అనేటువంటిది ఇక్కడ ప్రధానంగా విపక్ష కూటమిలో వస్తున్నటువంటి సందేహం, అనుమానము, ఒక టెర్రర్ అన్నమాట. ఈ నేపథ్యంలో దీనికి పరిష్కారం మీరు చూపండి, ఇది కాదు అని చెప్పేసి కూటమిలో ఉన్నటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో ఉన్నటువంటి న్యాయవాదులు ఇప్పటికే ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర ఎన్నికల సంఘాన్ని సంప్రదించడం అనేటువంటి జరిగింది. దీనికి పరిష్కారం చూపాలి అంటే ఫ్రీ సింబల్ జాబితాలో నుంచి గాజు గ్లాసుని తీసేస్తే తప్ప దీనికి పరిష్కారం అనేటువంటిది దొరకపోలేదు. దీన్ని తమ విజయ అవకాశంగా వైసీపీ మార్చుకునేటువంటి అవకాశం లేకపోలేదు అని చెప్పేసి కూడా కార్యకర్తలు సందేహాలు, అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో వైసీపీ వేసినప్పుడు కేఎఫ్ వాళ్ళ తరఫున కూడా వైసీపీకి ఉన్నటువంటి ఫ్యాన్ గుర్తు ఎలా ఉందో అదే తరహాలో కేఎఫ్ వాళ్ళు ఒక హెలికాప్టర్ తన ఫ్యాన్ గుర్తుని అదే విధంగా సేమ్ ఒకే దగ్గర పేర్లు ఉన్నటువంటి వ్యక్తులను పెట్టడం, దగ్గర పేర్లు ఉన్నటువంటి చిన్న చిన్న మార్పులు చేసి ఉండటం, ఒకే పేర్లు ఒకే గుర్తు ఉండేటువంటి విధంగా కూడా ఇలాంటి చాలా దగ్గరగా ఉన్నటువంటిది వాడిని ప్రస్తావించడం అనేటువంటిది జరిగింది. సహజంగా అధికార ప్రతిపక్ష రాజకీయాలు తమ గెలుపు అవకాశంగా ఇలాంటి సాంకేతికంగా టెక్నికల్గా తరుణోపాయాలు ఉపాయాలు చేస్తూ ఉంటారు. ఇది సహజంగా జరుగుతున్నటువంటి ప్రక్రియ. గత 14 సంవత్సరాలుగా క్షేత్రస్థాయిలో తిరుగుతున్నటువంటి జనసేన పార్టీ గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగినప్పుడు టీడీపీకి మద్దతు ప్రకటించింది. ఇప్పుడు ఎక్కడ కూడా పోటీ చేయడం అనేది జరగలేదు. తన మద్దతును, సంపూర్ణ మద్దతును టీడీపీ ప్రకటించింది. ఇప్పుడు 2014లో టీడీపీ అనే అధికారంలోకి రావడం అనేటువంటి జరిగింది. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేసిన పవన్ కళ్యాణ్, జనసేన అని పవన్ కళ్యాణ్ ఓడిపోవడం జరిగింది. కేవలం రాపాక మాత్రమే ఒక్కళ్ళు నెగ్గడం జరిగింది. ప్రస్తుతం అంటే ఉన్నటువంటి రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం ఓట్లలో కనీసం 10% ఓట్లను కనుక ఏ పార్టీ గెలుచుకుంటే వాళ్ళకి ఒక పర్మనెంట్ సింబల్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ దాదాపు ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ 2024లో జరగబోయేటువంటి ఎన్నికల్లో 4,21,21,000 పైగా ఓటర్లు ఉన్నారు. దాదాపు 1,98,00,000 పైగా పురుషులు ఉన్నారు. 2,31,100,000 పైగా 31,00,000 పైగా మహిళా ఓటర్లు కూడా ఉండడం అనేటువంటి జరిగింది. ఇప్పటికైనా సరే జనసేన పార్టీకి శాశ్వతమైనటువంటి ఒక గుర్తు, సింబల్ అనేటువంటిది రావాలి అంటే కనీసం అక్కడ ఉన్నటువంటి ఓటర్లలో దాదాపు 37 లక్షల నుంచి 40 లక్షల ఓటర్లు వస్తే తప్ప శాశ్వతమైనటువంటి గుర్తు అనేటువంటిది రాదు. ఈ సందర్భంలో జనసేన సింబల్ పరంగా ఫ్రీ సింబల్స్లో పెట్టి ఆందోళన ఎదుర్కొన్నటువంటి తరుణంలో ఇంకొక మూలిగే నక్కపైన తాటిపండు పడ్డ సందర్భంగా నవరంగ్ పార్టీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో జలీల్ అహ్మద్ అనేటువంటి ఆయన మరికొన్ని ఆరోపణలు కూడా చేయడం జరిగింది. మాకున్నటువంటి మా గుర్తు ఏదైతే ఉందో బకెట్ గుర్తు, నవరంగ్ పార్టీకి ఎన్నికల కమిషన్ అనేటువంటిది బకెట్ గుర్తునిచ్చింది. ఇది కూడా బకెట్ గుర్తు కంప్రెసర్ చేసినట్టు చిన్న గ్లాస్ తరహా దగ్గరగా పోలి ఉండటం అనేటువంటిది కూడా జనసేన కూటమి కొంచెం ఇబ్బందికరపరైనటువంటి పరిస్థితి. అయితే ఆయన దాదాపు 5 కోట్లు నాకు ఆఫర్ చేయడం చూపారు, మమ్మల్ని బెదిరించారు, ఇలా కొన్ని
దీని మీద ఆయన ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేయటం అనేటువంటిది జరిగింది. సో ఇటువంటి పరిస్థితుల్లో కేంద్ర ఎన్నికల సంఘం, ఢిల్లీలో ఉన్న కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ ప్రశాంతమైనటువంటి ఎన్నికల వాతావరణాన్ని తీసుకెళ్లేందుకు, వీటిలో ఉన్నటువంటి చిన్న చిన్నకు సమూర్చేందుకు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ఈ కూటమి తరఫున ఉన్నటువంటి న్యాయ నిపుణులు, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తరఫున ఉన్నటువంటి న్యాయ నిపుణులు ఎవరైతే ఉన్నారో, ఇది అధికార పక్షం అనేటువంటి వైసీపీ దీన్ని విజయావకాశంగా మలుచుకునేటువంటి అవకాశం లేకపోలేదు. స్వతంత్ర అభ్యర్థులను కూడా మీరు నిలబెట్టి ఖచ్చితంగా వచ్చే మెజారిటీ ఏదైతే ఉందో దాన్ని చీల్చేసేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి వాళ్ళు తమ వాదనలు వినిపించేటువంటి అవకాశం ఉందని చెప్పేసి సామాజిక విశ్లేషకులు కూడా దీన్ని తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో చూసుకున్నట్లయితే 2014 రాష్ట్ర ఆవిర్భావ సంవత్సరంలో ఒక సీనియర్ నాయకుడైతే రాష్ట్రానికి ఒక దిశ ద్వారా తీసుకెళ్లి రాష్ట్రాన్ని నడుపుతారు అనేటువంటి క్రమంలో నెల రోజుల ముందే ఖచ్చితంగా టీడీపీ గెలుస్తుంది అనేటువంటి అభిప్రాయం వ్యక్తమైంది. అలాగే రిజల్ట్ కూడా అలానే వచ్చింది. ముఖ్యమంత్రి అయ్యారు, నడిపారు తన పాలన. తర్వాత 2019 ఎన్నికల్లో వచ్చిన తర్వాత ఈసారి నెల రోజుల ముందే జగన్ ఖచ్చితంగా దాదాపు 120 నుంచి 130 సీట్లు వీళ్ళు గెలిచేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది అభిప్రాయం ప్రజాక్షేత్రంలో ఈ ఉవ్వెత్తుగా ఒక సమాచారం అనేటువంటిది వచ్చింది. ప్రజల్లో నుంచి వచ్చి ఆ ప్రజానాడి అనేటువంటిది తేట తెల్లమైంది. అలాగే అనూహ్యంగా 150 స్థానాలతో ఫ్యాన్ గుర్తు తన డవిజేఢంగా మోగించింది. జగన్ సీఎంగా ఎన్నికై తన 5 ఏళ్ల పాటు పరిపాలన కొనసాగించడం జరిగింది. అయితే ఈసారి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చాలా హార్డ్గా ఉన్నాయి. ఏ అభ్యర్థి కూడా భారీ మెజారిటీతో విజయఢంకా మోగించేటువంటి పరిస్థితి లేదు. ఎవరు చూసినా సరే 2 నుంచి 10,000 మధ్యలోనే మెజారిటీతోనే బయటపడేటువంటి అవకాశం. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి గాజు గ్లాసు ఇలాంటి సింబల్ పరంగా వచ్చేటువంటి సాంకేతిక అంశాలు, దగ్గర గుర్తులు ఇలాంటి అనేటువంటిది ఆ ప్రధాన కూటమిగా ఉన్నటువంటి టీడీపీ, జనసేన, బీజేపీకి కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిణామం అనేటువంటి చెప్పుకోవాలి. కాబట్టి ఈ పేచీని ఎన్నికల కమిషన్ కొంచెం సానుకూలంగా సంస్కరిస్తే అది వాళ్ళకి పెద్ద ఊరనిచ్చేటువంటి అంశం అవుతుంది. లేకపోతే కనుక వైసీపీ ఖచ్చితంగా ఇది సానుకూలమైనటువంటి పరిణామం అనేటువంటిది ఉన్నటువంటిది క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానివ్వండి, సామాజిక ఆర్థిక రాజకీయ విశ్లేషకులు కానివ్వండి భావిస్తున్నటువంటి మాట. సో ఎలా నిర్ణయిస్తుంది, దీని పరిణామాలు ఎలా ఉండబోతాయి అనేటువంటిది మే 13న జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మనకి ఎలాగో మనం చూస్తాము. జూన్ 4న వచ్చేటువంటి రిజల్ట్ మనకు తేటతలం చేస్తుంది. అయితే ఇప్పుడు ఈ కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకునేటువంటి నిర్ణయం అనేటువంటిది ఇది ఖచ్చితంగా కొంత ప్రభావం అధికార ప్రతిపక్షాలకి చూపేటువంటి అవకాశం ఉందనేటువంటి చూడుస్తుంది. బట్ నిర్ణయం ఎలా ఉంటుంది అనేటువంటిది లెట్స్ సీ. రైట్, ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి మేడ శ్రీనివాస్ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అధ్యక్షుడు గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. సార్ సార్ చెప్పండి, ఈ అంశంపై అయితే హైకోర్టులో పిటిషన్ వేసిన రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అధ్యక్షులు అలాగే మేడ శ్రీనివాస్ మీతో పాటు అయితే ఈ అంశంపై అయితే రాష్ట్రంలో అయితే పిటిషన్ వేయడం అయితే జరిగింది. దీనిపై మీరేమంటారు? పిటిషన్ వేస్తామండి. అట్ ద టైమ్ ఆఫ్ అప్లికేషన్ మాది ముందని చెప్పి మా అప్లికేషన్ కన్సిడర్ చేయకుండా జనసేనని అడ్డదారిలో ఎలక్షన్ కమిషన్ వారు అవకాశం కల్పించారనే ఉద్దేశంతో మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించాము. దాని మీద వాదోపవాదాలు విన్నటువంటి న్యాయస్థానం ఏం చేసిందంటే మా రిటివ్ మెయింటైనబుల్ కాదని చెప్పి మమ్మల్ని డిస్మిస్ చేసింది. అలాగే జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తు ఇవ్వమని ఎక్కడ డైరెక్షన్ అయితే ఇవ్వలేదు. సో దట్ యాజాండేట్ గాజు గ్లాస్ గుర్తు ఫ్రీ సింబల్స్ జాబితాలో 77 సీరియల్ నెంబర్ లో ఉంది ఈ రోజుకి కూడా.
జనసేన పార్టీ వారు మాత్రం అది మా గుర్తే అని ప్రచారం చేసుకుంటున్నారు. ఓకే శ్రీనివాస్ గారు, మరి ఈ గాజు గ్లాస్ గుర్తు విషయంలో మీరు అంతగా పట్టుపట్టడానికి కారణం ఏంటంటారు? అది ఫ్రీ సింబల్స్ మేడం. ఫ్రీ సింబల్స్ లో ఉన్నప్పుడు ఖచ్చితంగా అది అందరూ ఎవరైనా రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీస్ ఎవరైనా సరే కంటెస్ట్ చేయాలనుకునే వాళ్ళు ఎవరు ఏ సింబల్ అయినా కోరుకోవచ్చు. అలాగే మేము అప్లై చేసేటప్పుడు అది ఫ్రీ సింబల్. నేను అప్లై ఫ్రమ్ ది బిగినింగ్ టిల్ టుడే ఈ రోజు కూడా అది ఫ్రీ సింబలే. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్స్ ఫర్ ది